ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. అరకువేలి నియోజకవర్గంలో మారుమూల గ్రామాల్లో కనీసపు మౌలిక సదుపాయాలు, త్రాగునీరు, రహదారులు, విద్యుత్ సదుపాయాలు కల్పించండి మహాప్రభు అంటూ అరకు కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జంపరంగి వెంకటబాబు, యువజన కాంగ్రెస్ నాయకులు కిల్లో బలరాం, కిల్లో కామరాజు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభయహస్తం అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్పర్సన్ పాచిపేట శాంతకుమారి ఆదేశాల మేరకు హుకుంపేట మండలంలోని తీగలవలస గ్రామ పంచాయతీ కామయ్యపేట జంక్షన్ నుండి 3 కిలోమీటర్ల దూరం దుగ్గం గ్రామం, కొన్ని మారుమూల గ్రామాలను పర్యటించి వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నేటి ప్రభుత్వాలు ఆదివాసీలపై వివక్షత చూపడం, గ్రామీణాభివృద్ధిని నిర్లక్ష్యం వహించడం చాలా బాధాకరమన్నారు. గ్రామంలో రోడ్ సౌకర్యం కల్పించాలి. దుగ్గం గ్రామంలో రోడ్ సౌకర్యం కల్పించాలి. దుగ్గం గ్రామంలో రోడ్ సౌకర్యం కల్పించాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దుగ్గం గ్రామంలో రోడ్ సౌకర్యం కల్పించాలి. దుగ్గం గ్రామంలో రోడ్ సౌకర్యం కల్పించాలి. దుగ్గం గ్రామంలో రోడ్ సౌకర్యం కల్పించాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున గారి నాయకత్వం, మల్లికార్జున గారి నాయకత్వం, శాంతికుమార్ గారి నాయకత్వం, శాంతికుమార్ గారి నాయకత్వం. దుగ్గం గ్రామంలో రోడ్ సౌకర్యం కల్పించాలి. దుగ్గం గ్రామంలో రోడ్ సౌకర్యం కల్పించాలి. స్థానిక ఎంపీటీసీలు స్పందించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించాలి. స్థానిక పిఓ గారు స్పందించాలి. స్థానిక కలెక్టర్ గారు స్పందించాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తీగలవలస పంచాయతీ దుగ్గం గ్రామ కాపురస్తులకు, చిన్నలకు, పెద్దలకు అందరూ కూడా మా కాంగ్రెస్ తరఫున హృదయపూర్వక నమస్కారాలండి. గౌరవనీయులైనటువంటి పాచిపేట ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి కాంగ్రెస్ కమిటీ బృందం ఇక్కడ రావడం జరిగిందండి. ఈరోజు మన గౌరవనీయులైనటువంటి మన రామలింగం గారు ఈ గ్రామాన్ని ఉద్దేశించి ఒక 2 ముక్కలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నారు. తీగలవలస పంచాయతీ దుగ్గం గ్రామ కాపరస్తులు అందరికీ నా నమస్కారాలు. అయితే ఒక విషయం, మనకు జీవో నెంబర్ 3 తీయడం వలన చాలా ఇబ్బంది కలుగుతుంది. అది మీకు అందరికీ తెలుసు. జీవో నెంబర్ 3 అంటే ఏజెన్సీలో ఎన్ని ఉద్యోగాలు ఈ గవర్నమెంట్ తీసినా అన్ని ఉద్యోగాలు మన ఏజెన్సీ వాళ్ళకి ఇవ్వాలి. అది తీయడం వలన ఇప్పుడు మన గిరిజనులకి ఒక్కరికి కూడా ఉద్యోగం రాదు. ఎందుకంటే వాళ్ళంతా మేధావులు కాబట్టి దిగుబడిలో కొట్టుకెళ్ళిపోతున్నారు. కాబట్టి జీవో నెంబర్ 3 మరీ ఉద్ధరించాలి. కాబట్టి మన కాంగ్రెస్ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున జీవో నెంబర్ 3 మరి మనం మళ్ళీ తెచ్చుకోవడానికి మనం అందరం ప్రయత్నించాలని, మీ అందరూ సహకారాలు అందరిది కావాలని మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అలాగే మన గ్రామస్తుడైనటువంటి గొర్రెలతోట గ్రామ కాపరస్తుడు చిరంజీవి గారు కూడా ఈ గ్రామాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మొదటగా పెద్ద దుగ్గం గ్రామ కాపురస్తులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు మరి మన శ్రీమతి పాచిపేట శాంతకుమారి ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ హుకుంపేట మండలం బృందం వారు ఈరోజు ఈ గ్రామానికి విచ్చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం సమస్యలు ఎన్నో ఉన్నాయి. గ్రామంలో రోడ్ సౌకర్యం కల్పించాలి. దుగ్గం గ్రామంలో రోడ్ సౌకర్యం కల్పించాలి. దుగ్గం గ్రామంలో రోడ్ సౌకర్యం కల్పించాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దుగ్గం గ్రామంలో రోడ్ సౌకర్యం కల్పించాలి. దుగ్గం గ్రామంలో రోడ్ సౌకర్యం కల్పించాలి. దుగ్గం గ్రామంలో రోడ్ సౌకర్యం కల్పించాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ గారి నాయకత్వం, మల్లికార్జున్ గారి నాయకత్వం, శాంతి కుమార్ గారి నాయకత్వం, శాంతి కుమార్ గారి నాయకత్వం. దుగ్గం గ్రామంలో రోడ్ సౌకర్యం కల్పించాలి, కల్పించాలి. దుగ్గం గ్రామంలో రోడ్ సౌకర్యం కల్పించాలి, కల్పించాలి. స్థానిక ఎంపీటీసీలు స్పందించాలి, స్పందించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించాలి, స్పందించాలి. స్థానిక పిఓ గారు స్పందించాలి, స్పందించాలి. స్థానిక కలెక్టర్ గారు స్పందించాలి, స్పందించాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తీగల వలస పంచాయతీ దుగ్గం గ్రామ కాపురస్తులకు, చిన్నలకు, పెద్దలకు అందరూ కూడా మా కాంగ్రెస్ తరఫున హృదయపూర్వక నమస్కారాలండి. గౌరవనీయులైనటువంటి పాచిపేట ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి కాంగ్రెస్ కమిటీ బృందం ఇక్కడ రావడం జరిగిందండి. ఈరోజు మన గౌరవనీయులైనటువంటి మన రామలింగం గారు ఈ గ్రామాన్ని ఉద్దేశించి ఒక 2 ముక్కలే మాట్లాడాల్సిందిగా కోరుచున్నారు. తీగల వలస పంచాయతీ దుగ్గం గ్రామ కాపరస్తులు అందరికీ నా నమస్కారాలు. అయితే ఒక విషయం, మనకు జీవో నెంబర్ 3 తీయడం వలన చాలా ఇబ్బంది కలుగుతుంది, అది మీకు అందరికీ తెలుసు. జీవో నెంబర్ 3 అంటే ఏజెన్సీలో ఎన్ని ఉద్యోగాలు గవర్నమెంట్ తీసినా అన్ని ఉద్యోగాలు మన ఏజెన్సీ వాళ్ళకి ఇవ్వాలి. అది తీయడం వలన ఇప్పుడు మన గిరిజనులకి ఒక్కరికి కూడా ఉద్యోగం రాదు. ఎందుకంటే వాళ్ళంతా మేధావులు కాబట్టి దిగుబడిలో కొట్టుకెళ్ళిపోతున్నారు. కాబట్టి జీవో నెంబర్ 3 మరీ ఉద్ధరించాలి. కాబట్టి మన కాంగ్రెస్ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున జీవో నెంబర్ 3 మరి మనం మళ్ళీ తెచ్చుకోవడానికి మనం అందరం ప్రయత్నించాలని, మీ అందరూ సహకారాలు అందరికీ కావాలని మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అలాగే మన గ్రామస్తుడైనటువంటి గొర్రెలతోట గ్రామ కాపరస్తుడు చిరంజీవి గారు కూడా ఈ గ్రామాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మొదటగా పెద్ద దుగ్గం గ్రామ కాపురస్తులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు మరి మన శ్రీమతి పాచిపేట శాంతకుమారి ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ హుకుంపేట మండలం బృందం వారు ఈరోజు ఈ గ్రామానికి విచ్చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం, సమస్యలు ఎన్నో ఉన్నాయి. మనం ఈ గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం ఏది కూడా మరి అన్ని సౌకర్యాలు కల్పించలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు మనం చూస్తుంటే ఈ గ్రామంలో మొట్టమొదటిసారిగా మరి ఉన్నప్పుడు కూడా మనం చూస్తున్నాం, సీసీ రోడ్ లేదు, డ్రైనేజీలు లేవు, సరైనటువంటి ఇక్కడ అంగన్వాడీ సెంటర్ కూడా లేదు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని కూడా మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్య తీర్చాలి, అవి కావాలి అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అని సాధ్యమని చెప్పుకున్న దాఖలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు మరి మనం అరకు నియోజకవర్గంలో పాచిపేట శాంతకుమార్ని గెలిపించి, అదేవిధంగా మనం కేంద్ర ప్రభుత్వం కాంగ్రెసే రావాలి అనుకుంటే రాహుల్ గాంధీని మనం ఓటు వేసి గెలిపించాలి. కాబట్టి అభివృద్ధి చెందాలి అంటే తర్వాత జీవో నెంబర్ 3ని అది పునరుద్ధరణ చేయాలి అంటే అది కాంగ్రెస్తోనే సాధ్యమని ఈ సభాముఖంగా చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇల్లు కామరాజు, దుగ్గం గ్రామం. ఈ గ్రామంలో చాలా రోజులుగా సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ గ్రామానికి ఏ సౌకర్యాలు లేక చాలా సతమతం అవుతూ ఉన్నాం. ఎందుకు అని అంటే ఇక్కడ ఎన్ని ప్రభుత్వాలు మారినా మా సమస్యలు ఎన్ని డిపార్ట్మెంట్ వైపు అధికారులకి తీసుకెళ్లి మా అర్జీలు ఇచ్చినా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ మంచినీటి సమస్య ఉన్నాయి. అలాగే ఆరోగ్యం కొరకు ఉక్కుంపేట ప్రాంతంలో సుమారుగా 16 కిలోమీటర్లు దూరంలో వెళ్ళాలి. అక్కడ వెళ్ళాలంటే రోడ్డు సరైనటువంటి సౌకర్యం లేదు.
వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అలాగే మంచినీరు లేదు, సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధాకరం. పాడేరు ఐటీడీఏ పరిధిలో కానీ ఆర్జీలు వేసినా కానీ, కలెక్టర్ దగ్గర ఆర్జీలు వేసినా కానీ, లేదా సంబంధించినటువంటి సర్పంచ్ వారికి ఆర్జీలు ఇచ్చినా కానీ పట్టించుకోవటం లేదు. ప్రభుత్వం వారు ఏ ఆర్జీని కూడా స్పందించలేకపోతున్నారు. దయచేసి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా సమస్యలు తీరుస్తారని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ని ఖచ్చితంగా అధికారులు కానీ, లేదా నాయకులు కానీ, పాలకులు కానీ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా మరి ఈ సమస్యను మీ దృష్టికి మేమైతే మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా మా సమస్యలను తీర్చాలని మేము కోరుతున్నాం. అలాగే ఈ గ్రామంలో సుమారుగా 20 కుటుంబాలు కలిగి ఉన్నాం. ఇప్పటి వరకు ఈ కుటుంబాల్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు అన్నది లేదు. స్కూళ్ళు సరైనటువంటిది లేదు, అంగన్వాడీ లేదు. అలాగా అంగన్వాడీకి వెళ్ళాలంటే సుమారుగా 3 కిలోమీటర్లు దూరంలో వెళ్ళి ఆ యొక్క సరుకులు తీసుకురావడం జరుగుతుంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ అంగన్వాడీ కార్యక్రమంలో అంగన్వాడీ కూడా గ్రాంట్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతు భరోసా కానివ్వండి, ప్రభుత్వ పథకాల నుండి, లేదా ROFR పట్టాలు, లేదా ROR భూముల నుండి కానీ, వెబ్లాండ్లో కానీ ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇక్కడ మా లోకల్ ఉన్నటువంటి నాయకులు కానీ స్పందించి తప్పకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తీరుస్తారని నమ్ముతూ మరి ఇంతకాలం మేము కాంగ్రెస్ పార్టీ వారికి అడగడం జరుగుతూ ఉంది. ఈ పార్టీ ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తారని నమ్ముతూ ఉన్నాం. ఎందుకని అంటే ఖచ్చితంగా ఇన్ని ప్రభుత్వాలు వస్తుంది, వచ్చి పోవడమే తప్ప, ఓట్లు అడుక్కొని వెళ్ళిపోవడమే తప్ప ఏ కార్యక్రమాలు కూడా జరగటం లేదు. అది ఓటింగ్ వరకు మాత్రమే. స్థానిక ఎమ్మెల్యేలు కానీ, లేదంటే ఎంపీటీసీలు కానీ, లేదా సర్పంచులు కానీ, స్థానిక వార్డు మెంబర్లు కానీ ఉన్నారు. ప్రజాపాలకులుగా పేరుకు మాత్రమే ఉన్నారు కానీ వాళ్ళు ప్రజల వైపు అయితే దృష్టి సారించి మళ్లించట్లేదు. కనుక మా సమస్యలు అనేది ఎవరిని మొరపెట్టినా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి తక్షణమే మేము రానున్న దినాల్లో ఇదిగో ఓట్లు అడుక్కుని వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా మేము బహిష్కరిస్తామని సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఈ విషయం దృష్టి ఉంచుకొని మా గ్రామంలో ప్రధానంగా రోడ్డు సమస్య ఉంది, ప్రధానంగా అంగన్వాడీ సమస్య ఉంది, డ్రైనేజీ, సీసీ రోడ్లు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి తక్షణమే వచ్చినటువంటి లోకల్ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రభుత్వం కానీ స్పందించి ఇవ్వగలరని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సభని ముగించుకుంటూ ఉన్నాను. జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున గారి నాయకత్వం, మల్లికార్జున గారి కార్య నాయకత్వం, శాంత్ కుమార్ గారి నాయకత్వం. దుర్గం గ్రామంలో రోడ్ సౌకర్యం కల్పించాలి. దుర్గం గ్రామంలో రోడ్ సౌకర్యం కల్పించాలి. ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలి. ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.